అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆశీర్వాదంతో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా దశమి పర్వదినాన మురమల్ల గ్రామంలో ప్రచార కార్యక్రమం మీకు మంచిదనే ఉద్దేశంతో ఈరోజు ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ప్రచారం ఏదైతే ఏ కార్యక్రమం చేసినా ముందుగా వైశాఖని చేయటం ఆనవాయితీ మన రాష్ట్రంలో. అదేవిధంగా ముందుగా మా ఊర్లో గ్రామంలో ఉన్న వయస్సులు తమ్ముడికి మరి వారిని ఓటు అభ్యర్థించడం జరిగింది. వాళ్ళందరూ కూడా నియోజకవర్గంలో ఉన్న వైశాఖ అందరూ కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకుని మరి ఏకతాటిగా ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాకు ఇచ్చారనే ఉద్దేశంతో వారందరూ పెద్ద మనసుతో మరి వచ్చిన వారందరికీ కూడా టిఫిన్లు ఏర్పాటు చేసి మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చేస్తామని చెప్పి మాట ఇవ్వటం వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఈ రోజు నుంచి మరి రేపైతే నగర పంచాయతీలో పెట్టుకోవడం జరిగింది. వరుసగా 3-4 రోజులు నగర పంచాయతీ అంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తాం. దానికి మన తెలుగుదేశం జన సైనికులు అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే 4 సంవత్సరాల 9 నెలల పైన అయింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత. మన నియోజకవర్గంలో కేవలం అవినీతి, అక్రమాలు తప్ప ఎక్కడ అభివృద్ధి లేదు. సంక్షేమ ముసుగులో మరి ఇసుక కానీ, మద్యం కానీ దోచుకోవడం తప్ప ఎటువంటిది మన నియోజకవర్గంలో లేదని చెప్పి ప్రజలందరూ కూడా గమనించారు. ఎందుకంటే ఆ రోజు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మన నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ వెళ్ళాం. ప్రతి గ్రామంలో ఏదో అన్ని కార్యక్రమాలు తీసుకుంటూ వెళ్ళాం. కాబట్టి ఈరోజు ఏ గ్రామం వెళ్ళినా మన ఆశీర్వదించే పరిస్థితి గ్రామాల్లో ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మన రాష్ట్రంలో ఉన్న యువతను కానీ, మహిళలను కానీ, అదే ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ అన్ని రంగాలని సర్వనాశనం చేశాడని పెద్ద మరి నానుడు ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపి తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలో రావడం ఖాయం. మరి ఈ రోజు నుంచి ఈ ప్రచార కార్యక్రమం ఉధృతం చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క నాకు ఓటేయాలని చెప్పి అభ్యర్థించి మన నియోజకవర్గం నుంచి అత్యధికంగా మరి నాకు అదేవిధంగా మన హరీష్ బాలయ్య గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇద్దరికి 2 సైకిల్ గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాం. అదేవిధంగా పెద్ద ఎత్తున మాకు ఎక్కడికి వెళ్ళినా నమ్మకారం చూపిస్తున్నారు. కాబట్టి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించి పంపుతారని చెప్పి ఆశిస్తూ ఆ వీరేశ్వర స్వామి ఆశీస్సులు అన్ని రకాలుగా నాకు ఆయురారోగ్యాలు కలిగించి ఈ ఎలక్షన్ అయ్యే వరకు కూడా ఆయన సహకారం, ఆయన తోడుతో ముందుకు సాగాలని, దీవించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.